ఫెయిల్యూర్స్ నుంచి పాఠాలు 3 సూత్రాలు ఫాలో అవుతున్న బాబు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గతానికి భిన్నంగా గత ప్రభుత్వ పాలనలోని వైఫల్యాల నుండి పాఠాలు నేర్చుకుని ప్రజల ఆకాంక్షల మేరకు నడుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల వైసీపీ ఎదుర్కొంటున్న పరిణామాలు గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలు కారణమని భావిస్తున్నారు. ముఖ్యంగా 3 విషయాల్లో జగన్ వ్యవహరించిన తీరు ఆయనను 151 స్థానాల నుంచి 11కు పడదోశాయి. అందులో 1 పార్టీ కార్యకర్తలను విస్మరించడం, 2 గెలిచిన తర్వాత ప్రజలను పెద్దగా పట్టించుకోకపోవడం, 3 ప్రతిపక్షాలను లైట్ తీసుకోవడం. ఎవరు అవునన్నా కాదన్నా ఈ 3 విషయాలే వైసీపీకి పెనుశాపంగా పరిణమించాయి, అధికారం నుంచి దింపేశాయి. ఈ విషయాలు ఇంకా జగన్కు అర్థమైనట్టు లేదు. అందుకే ఎన్నికలు జరిగి ఏడాది అవుతున్నా ఇప్పటి వరకు ఆయన ప్రజల మధ్యకు వచ్చింది లేదు, ప్రజలతో మమేకమైంది లేదు, పార్టీని సవ్యమైన దిశలో నడిపించింది కూడా అంతకన్నా లేదు. ఈ అనుభవాలను చంద్రబాబు గ్రహించారు. అందుకే ఆయన ఈ 3 సూత్రాలను పాటిస్తున్నారు. గత 2 మాసాల కిందట నుంచి చంద్రబాబు వైఖరిని గమనిస్తే ఎంత బిజీగా ఉన్నా పార్టీ కార్యకర్తలకు సమయం ఇస్తున్నారు. ఎక్కడ తప్పుదొర్లినా ఆయన వెంటనే రంగంలోకి దిగుతున్నారు. ఎమ్మెల్యేలు కొలికిపూడి శ్రీనివాసరావు, అరవింద్ బాబు, భారతీయ జనతా పార్టీ నేత ఆదినారాయణ రెడ్డి వంటి వారితో పాటు చాలామందిని చక్కదిద్దారు బాబు. జరుగుతున్న తప్పులను పార్టీ తరపున దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రజల వద్దకు వెళ్లే విషయంలోనూ చంద్రబాబు ప్రతి నెల 1వ తారీఖును ఆయుధంగా మార్చుకున్నారు. సామాజిక భద్రతా పింఛన్లు తానే స్వయంగా పంచుతున్నారు. సమయం సందర్భం చూసుకొని ప్రజల మధ్యకు వస్తున్నారు. ఇది ప్రజలకు సీఎంను కనెక్ట్ చేస్తోంది. ఇక 3వ అంశం కీలకమైనది. వైసీపీకి 11 స్థానాలే వచ్చినా ఆ పార్టీని నిరంతరం ఇంకో మాటలో చెప్పాలంటే క్షణక్షణం టార్గెట్ చేస్తున్నారు చంద్రబాబు. అప్పులు చేశారని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని వైసీపీని ఎక్కడికక్కడ ఎండగడుతూ వస్తున్నారు. దీంతో ప్రతిపక్షానికి సింపతి పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ 3 సూత్రాలను జగన్ విస్మరిస్తే చంద్రబాబు పక్కాగా ఫాలో అవుతూ వాటిని పాటిస్తున్నారు.